ఏపీ లోకల్ వార్లో వైసీపీకి షాక్ ఇచ్చింది టీడీపీ. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా మరికొన్ని చోట్ల ఎన్నిక వాయిదా పడింది. పలు చోట్ల తమ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నిరసనలకు దిగింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మెజారిటీ వైసీపీదే అయినా విప్ జారీ చేసినా ఉపయోగం లేకపోయింది. ఇక ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 2 డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ ఈజీగా గెలుచుకుంది. వైసీపీ ఎన్నికకు దూరంగా ఉంది. నూజివీడ్లో వైసీపీకి షాక్ తగిలింది. మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ ఖాతాలోకి చేరిపోయింది. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు మంత్రి పార్థసారథి పక్షాన చేరడంతో టీడీపీకి ఇబ్బందులు లేకుండా పోయాయి. అటు తిరుపతిలో హైడ్రామా నెలకొంది. కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ ఎమ్మెల్యేతో పాటు 22 మంది కార్పొరేటర్లు ఎన్నిక హాల్కు చేరుకున్నారు. అయితే వైసీపీ మాత్రం హాజరు కాలేదు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. అంతకుముందు కూడా వైసీపీ సభ్యులు వస్తున్న బస్సును కూటమి నేతలు అడ్డుకున్నారు. ఇక పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోర్టులో ఉండడంతో ఆగిపోయింది. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. దీనిపై ఎంపీ ఎమ్మెల్యే మధ్య అభ్యర్థిపై స్పష్టత లేకపోవడంతో వాయిదా వేశారు. శాంతి భద్రతల సమస్య పేరుతో తుని ఎన్నికను వాయిదా వేశారు. ఇక బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని టీడీపీ గెలుచుకుంది. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. ఆయన ఛార్జ్ తీసుకునే సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముహూర్తం కోసం పక్కనున్న వాళ్లను టైం అడిగారు బాలయ్య. అనంతరం తన వాచ్ వైపు చూశాడు. అంతే, ఆ వాచ్ పనిచేయడం లేదు. దాన్ని కూడా పాజిటివ్గా తీసుకున్నాడు ఎమ్మెల్యే బాలకృష్ణ. ముందుగా టైం అడగడమే మంచిదైందని, తన వాచ్ పనిచేయడం లేదన్నారు. అన్నీ మన మంచికే జరుగుతాయన్నారు.